హలో గైస్ అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి 26th ఫిబ్రవరి రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. చూడండి బోల్డెన్ బట్టలు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా డీక్లటర్ చేస్తున్నాను. ఏవైతే అవసరం ఉన్నాయో అవి మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ కూడా మా కిందింటి వాచ్మెన్కి అయితే ఇచ్చేసామన్నమాట. ఎవరికైనా అవసరం ఉంటే ఇచ్చిండి, లేదంటే పడిండి అని చెప్పేసి. ఇంకా నేనైతే సర్దుతూ ఉంటే మా పాప అయితే వాటిని మళ్ళీ పాడు చేస్తుందన్నమాట. ఇంక ఈ పని అంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే డీమార్ట్కి వచ్చాము. మా ఇంటి నుంచి అయితే డీమార్ట్ వచ్చేసి ఒక 8 కిలోమీటర్స్ పడుతుందన్నమాట. ఇంకా అవసరమైనవన్నీ కూడా కొనేసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. సో డీమార్ట్ నుంచి ఏమేమి తెచ్చానో ఇప్పుడు చూపిస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, నెక్స్ట్ ఇది వచ్చేసి గోధుమ పిండి, ఇది వచ్చేసి గుళ్ళు, ఇవి శనగ పలుకులు, అండ్ ఇవి వచ్చేసి వేయిస్తాం కదా వడియాలు అంటాం అదనమాట. నెక్స్ట్ సోప్స్ వివిల్వి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది గిన్నెలతో ఉండే పీస్లో. నెక్స్ట్ సాంబార్ కూడా అయిపోయింది, అందుకని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది మా హస్బెండ్ కొనుక్కున్నాను ఫియామా డేవిస్. ఇది స్పెషల్లీ ఫర్ మెన్ అంట. నెక్స్ట్ ఆయిల్ ప్యాకెట్లు ఉన్నప్పటికీ మళ్ళీ కొనుక్కున్నాము. అంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తాం కదా అని చెప్పి వెళ్ళినప్పుడే కొనుక్కున్నాం అన్నమాట. ఇవి వచ్చేసి వాము. నెక్స్ట్ గులాబ్ జామున్ ప్యాకెట్. గులాబ్ జామ్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకని నేను నా ఓన్గానే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పేస్ట్. నెక్స్ట్ ఇది బేబీ సోప్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మ్యాగీ. ఎప్పుడైనా అర్జెంటుగా క్రేవింగ్స్ ఏమైనా వచ్చినప్పుడు తినాలి అనిపించినప్పుడు మ్యాగీ చేస్తాను, రెగ్యులర్గా మ్యాగీ చేయను. ఇది వచ్చేసి బాసాలు తోముకునే సోపులు. ఇవి వచ్చేసి ఫేస్ టవల్స్ అనమాట, చాలా బాగుంటాయి స్మూత్గా. దీని కాస్ట్ అయితే 59 రూపీస్ పడింది. 4 ఫేస్ టవల్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ ఇవి మ్యాట్లు అనమాట. కొత్త ఇంటికి వచ్చాను కదా, మ్యాట్లన్నీ పాత పడేసాము. సో మ్యాట్లు లేవు, అందుకని నేను కొనుక్కున్నాను. ఇవి వచ్చేసి బ్రషెస్ అనమాట. ఇది కొత్తగా దిగింది, లైజాల్కి బదులుగా ఇది వాడదాము, ఫ్లోర్ క్లీనర్ అనమాట. బాగుందని చెప్పారు, సో అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేసి బాటిల్ క్లీనర్, బేబీ మిల్క్ బాటిల్స్ క్లీన్ చేద్దామని చెప్పుకున్నాను. దీని కాస్ట్ అయితే 69 రూపీస్ పడింది. ఇది వచ్చేసి దీపాల నూనె. నెక్స్ట్ బేబీ లోషన్ అనమాట. ఇది వచ్చేసి కేక్ చేద్దాం అని చెప్పి ఇది కొన్నాను అనమాట, కుక్కర్లో పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇవి వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్. నా రబ్బర్ బ్యాండ్స్ అన్నీ పోయాయి, అందుకని చెప్పి కొన్నాను. ఇవి స్క్రంచీస్ అనమాట. ఇవి వచ్చేసి హోల్డర్స్. ఈ ఇంట్లో హోల్డర్స్ ఇవ్వలేదు, అందుకని చెప్పి మేకులు కొట్టక్కర్ లేకుండా ఇలా అతికించుకునేవి కొనుక్కున్నాం అనమాట. ఇవన్నీ కూడా అవే. నెక్స్ట్ ఈ ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి, అందుకని చెప్పి ఇదైతే కొన్నాము. ఇది కూడా అందుకే కొన్నాము.
నెక్స్ట్ ఇది ఉమెన్కి ఎసెన్షియల్ కాబట్టి ఇది కొనుక్కున్నాను. నెక్స్ట్ ఇది క్లిప్ అనమాట. ఇది వచ్చేసి ఫేస్ క్రీమ్ బేబీదే. ఇదిగోండి మోర్ లైట్ లిక్విడ్ అనమాట. ఇదే ఎఫోర్డబుల్ అన్నిటికన్నా, ఫ్యాబ్ కన్నా కూడా ఇది ఎఫోర్డబుల్ అనమాట. డిటర్జెంట్ లిక్విడ్ ఇది కొన్నాము. సో ఇవన్నీ కూడా ఎంత అయ్యాయి బిల్ అన్నది మీరైతే నాతో గెస్ చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్, రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం.